చంద్రబాబు మాట మార్చిన ప్రతిసారి జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న అంటూ ఆయనకు భజన చేసే ఎల్లో మీడియాను ఏక్ పారేశారు పేరు నానిగారు. నానిగారు ఎటు బాగా ఏడుకున్నారు. నేను అడుగుతున్నా, నువ్వు దమ్మున్న ఛానల్ పోటీగాడిని చెప్పి నువ్వు చెప్పుకుంటా ఉంటావు కదా టీవీలో. అవును, నిజంగా నీది దమ్మున్న ఛానలే అయితే గనక డౌట్ ఎందుకు సార్? వాలంటీర్లతో అమ్మాయిలను నమ్మేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ముగుళ్ళేని టైంలో ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టి అమ్మాయిలతో మాట్లాడుతున్నారని చెప్పని తప్పుడు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఓట్లు వచ్చేప్పటికి ఆ వాలంటీర్లు ఆహా ఓహో వాళ్ళు అద్భుతమైన వాళ్ళకి నెలకి 5,000 జగన్ ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తానని చెప్పి మాట్లాడినప్పుడు ఏమైంది నీ దమ్ము? ఇదిగో సార్, మీరు ఇలా పాయింట్ లాక్కండి. నీ ఛానల్ కి దమ్ము లేదా? అప్పుడు ఏంటి నాని గారు మీరు మోడీ గారు అచ్చాహాయి లుచ్చాహాయి అని మాట్లాడి మళ్ళీ మోడీయే దేవుడని ఇవాళ మోడీ బూట్లు నాగేస్తుంటే నారా చంద్రబాబు నాయుడు సొంత పాడుతున్నావు తప్పితే మరి నీ దమ్మున్న ఛానల్ కి సినిమా లేదా? ఆ సినిమా లేదు, సింతకాయ లేదు, సిడతలు మాత్రం బాగా ఉన్నాయి. దమ్మున్న ఛానల్ నాది అంటావు కదా, ఏమైంది నీ దమ్ము? దుమ్ము కొట్టుకుపోయింది దమ్ము. ఏ గూట్లో పెట్టావు దమ్ము? ఏదో గూట్లో పెట్టండి సార్, మీకెందుకు? ఎంత కమ్మావు నీ దమ్ముని? ఏటి అలాంటి ఎవరన్నా బయటికి చెప్తారా ఏంటి? మళ్ళీ నువ్వు కూడా సంబంధాలు మాట్లాడతా వెళ్ళిపోయావా బిజీగా? నానిగారు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. మామూలుగా వెనకటిగా చెప్తారు, మంచి ఏమన్నా ఉంటే కాశీ వెళ్ళి వదిలేసేవాళ్ళంట. అవును, కాశీ ఏమన్నా వెళ్ళి మీ సిగ్గు శరం నీతి జాతి అన్ని వదిలేసి వచ్చావా రాధాకృష్ణ అని అడుగుతున్నాను. ఒక దమ్మున్న జర్నలిస్ట్ పట్టుకొని అలా అనడం కరెక్ట్ కాదు. ఇవాళ దమ్మున్న ఛానల్ అంటావు, దమ్మున్న పేపర్ అంటావు. మరి దమ్ము ఉంటే టీవీలో వచ్చినటువంటి బూతుల్ని తెల్లారి పేపర్లు ఎందుకు రాయలేకపోయావు? ఏమైంది నీ దమ్ము? గ్యాప్ ఇవ్వండి సార్. అలా సోమని డ్రమ్స్ వాయించినట్టు, జాకీర్ హుస్సేన్ తబలా వాయించినట్టు అలా వాయించేస్తే ఎలాగా?